మేము ఈరోజు మా బ్యాక్ యార్డ్ లో గార్డెన్ బెడ్ సెటప్ చేయబోతున్నాము. బ్యాగ్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి. నాకు వీలైనంత హెల్ప్ చేశాను సుధీర్కి. అయితే నేను అలసిపోయామండి. అసలు చూడండి ఎంత టైం పట్టిందో. ఇది నా టూల్ కిట్ అనమాట. అందుకని చెప్పేసి నేను చాప్ స్టిక్స్ పెట్టేసి ఒక దారం కట్టేసి అలా బ్యారియర్ లాగా వేసాను అనమాట. మాకైతే లిటరలీ చెమటలు కారిపోతున్నాయి. అసలు ఇంకేం వర్కౌట్స్ అవసరం లేదనిపిస్తుంది ఇలా గార్డెనింగ్. ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎల్లరిಗೂ నమస్కార. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా సుధీర్. బ్యాక్ డ్రాప్ లో అయితే బ్యాక్ యార్డ్ చూపిస్తున్నాను. ఏంటా అనుకుంటున్నారా? మేము ఈరోజు మా బ్యాక్ యార్డ్ లో గార్డెన్ బెడ్ సెటప్ చేయబోతున్నాము. సో ఆ గార్డెన్ బెడ్ సెటప్ ప్రాసెస్ ఇంకా ప్లాంట్స్ ఎలా నాటబోతున్నామో మొత్తం ఈ వ్లాగ్ లో నేను కవర్ చేయబోతున్నాను. ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మేము లోవ్స్ అనే స్టోర్కి వెళ్ళాము. అక్కడ ల్యాండ్స్కేపింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందన్నమాట. నేనైతే గార్డెన్ బెడ్స్ అమెజాన్లోనే ఆర్డర్ పెట్టేశాను. నేనైతే ప్రస్తుతానికి 2 ఆర్డర్ పెట్టాను. సాయిల్ కూడా అంతే. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాయిల్ దొరుకుతుందన్నమాట. మనం పాట్లో పెట్టేటుంటే ఒక టైప్ ఆఫ్ సాయిల్ తీసుకోవాలి. ఇంకా గార్డెన్ బెడ్స్ లాంటి వాటి కోసం వేరే టైప్ ఆఫ్ సాయిల్ తీసుకోవాలి. మేము కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట. సో మాకు ఐడియా లేదు. అక్కడ ఉన్న వాళ్ళ సజెషన్స్ తీసుకొని మేము దానికి కరెక్ట్ టైప్ ఆఫ్ సాయిల్ పికప్ చేసుకున్నాము. లోవ్స్ ఒకటే కాదు, ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి. లైక్ హోమ్ డిపో, వాల్మార్ట్, హెచ్ఈబి, ప్రతి ఒక్క చోట ఇలాంటి సాయిల్, మల్చ్ ఇంకా ల్యాండ్స్కేపింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మేమైతే లోవ్స్కి వెళ్ళాము. ఈ పని మేము వీకెండ్ స్టార్ట్ చేసాము. సో దట్ మాకు బ్యాక్ టు బ్యాక్ 2 days కలిసి వస్తాయి కదా, మొత్తం పని అవ్వగొట్టేసుకోవచ్చు అని. లంచ్ అవ్వగానే లోవ్స్కి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ తీసుకొచ్చేసుకున్నాము. ఇంటికి వచ్చేసరికి 4 o'clock అయింది. సో 4 o'clockకి మేము స్టార్ట్ చేసామన్నమాట. గార్డెన్ బెడ్ సెటప్ చేస్తూ ఉన్నాము. నేనైతే మీడియం సైజ్ గార్డెన్ బెడ్సే ఆర్డర్ పెట్టాను. 2 ఆర్డర్ పెట్టాను. సో ఇవి సెటప్ చేసిన తర్వాత మళ్ళీ వేరేవి ఆర్డర్ పెట్టి సెటప్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట. మాకైతే అసలు ఐడియా లేదు ఎలా సెటప్ చేయాలి, ఎలా పెట్టాలి అని చెప్పి. వీడియోస్ చూసే చేసాం చాలా వరకు. ఇలాంటివి 2 గార్డెన్ బెడ్స్ ఆర్డర్ పెట్టామండి. ఒక్కటి చేయడానికే మాకు ఇంతసేపు పట్టింది. ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. నేనైతే టైం ల్యాబ్స్లో పెట్టాను కానీ చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇది సెపరేట్ ఇచ్చారు కదా, ప్రతి ఒక్క స్క్రూ కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ గార్డెన్ బెడ్లో డైరెక్ట్గా అయితే మేము మల్చ్ వేసి సాయిల్ వేసేయము. దీనికి కొంచెం ప్రెప్ ప్రాసెస్ ఉంది. ప్రస్తుతానికైతే ఒకటే చేసాము, చూస్తున్నాము ఎలా మొత్తం ఉంటుందా అని. సో ఇది నీట్గా అయిపోయిందంటే నెక్స్ట్ది రేపు చేసి పెట్టేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు 7:30 వస్తుంది. ఇంకా సన్సెట్ అయిపోతుంది కదా, అప్పుడు అంత నీట్గా పెట్టలేము కాబట్టి రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. చూడండి ఎంత ఎండగా ఉందో. 7:30 అయినా కూడా మొత్తం చెమటలు కారిపోతున్నాయి మాకైతే. నేను ఇందాక చెప్పాను కదా ఒక ప్రాసెస్ ఉంది అని. సో ఇదైతే ఫస్ట్ బేసిక్ వీడ్ బ్యారియర్ ఇది వేయాలన్నమాట. ఇట్ విల్ ప్రివెంట్ వీడ్స్ ఫ్రమ్ గ్రోయింగ్. సో ఇదైతే 3x50 feet తీసుకున్నాం మేము. నేను ఇందాక చూపించాను కదా వీడియోలో ఎక్కడ పికప్ చేసుకున్నామని. లోస్లో వెళ్ళి పికప్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే దీన్ని ఒక లేయర్ లాగా వేసేస్తున్నాం. ఇప్పుడు ఇదైతే ఒక క్లాత్ మెటీరియల్ లాగా ఉంది చూడండి. నేను కూడా ఫస్ట్ టైం చూడడం. సో దీని నుంచి పెనట్రేట్ అవ్వడం కష్టం కాబట్టి వీడ్స్ స్టాప్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాను నేను. మేము చూసిన వీడియోస్లో అయితే గార్డెన్ బెడ్ లోపల మాత్రమే ఈ వీడ్ బ్యారియర్ పెట్టారు. కాకపోతే మాకు డౌట్ ఉన్నిందనమాట, అలా కార్నర్స్లో మళ్ళీ వీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. అందుకనే మేము గార్డెన్ బెడ్ కింద మొత్తం పరిచేసామన్నమాట. ఈ వీడ్ బ్యారియర్ ఒకటే సరిపోతుంది వీడ్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి. కాకపోతే మేము దీని మీద కార్డ్బోర్డ్ బాక్సెస్ కూడా పెట్టామన్నమాట, 1 extra లేయర్ ఉండని అని చెప్పేసి. కార్డ్బోర్డ్ బాక్సెస్ అయితే బాగా థిక్ ఉంటాయి కదా, సో వీడ్ ప్రొటెక్షన్ బాగా ఉంటుంది అని చెప్పేసి అలా చేసామన్నమాట. మేము కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు కూడా చాలామంది అలా కార్డ్బోర్డ్ బాక్సెస్ పెడుతూ ఉన్నారు. సరే అని మేము కూడా పెట్టాము. కార్డ్బోర్డ్ కూడా ఒక లేయర్ వేసేసాము. నెక్స్ట్ అయితే మల్చ్ వేస్తున్నాము, దాని తర్వాత సాయిల్. సో ఇప్పుడు మల్చ్ వెళ్ళి తీసుకురావాలి. ఆల్రెడీ కొన్ని పెట్టేసుకున్నాము, గరాజ్లో పెట్టి ఉంచామంతా. తీసుకొచ్చి ఇంకా ఫిల్ చేసేయడమే. బ్యాగ్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి. నాకు వీలైనంత హెల్ప్ చేశాను సుధీర్కి అయితే నేను. మేమైతే ఒక గార్డెన్ బెడ్ సెటప్ చేయడానికి 3 bags ఆఫ్ మల్చ్ వాడాము అండ్ 2 bags ఆఫ్ సాయిల్ వాడాము. యాక్చువల్లీ ఇంకొక బ్యాగ్ ఆఫ్ సాయిల్ పట్టుండేది, బట్ మేము 2 bagsకే ఇంకా స్టాప్ చేసామన్నమాట. బాగా ఎండగా ఉన్నింది. మేము ఎవ్రీ వీక్ ఇలానే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నామన్నమాట, ఎండ ఎక్కువ ఉంది అని. సరే ఇలా కాదని చెప్పేసి ఆ వీక్ మేము ఇంకా కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాము. 4 తర్వాతే స్టార్ట్ చేసాం కదా, ఎండ తక్కువే ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా ఎక్కువ ఉన్నింది ఎండ. బాగా టైర్డ్ అయిపోయాం అసలు. ఒక్క గార్డెన్ బెడ్ చేయడానికే అలసిపోయామండి అసలు.
చూడండి ఎంత టైం పట్టిందో మొత్తం చేయడానికి. ఇంకా చాలా ఆర్డర్ పెడతాం మేము, ఎందుకంటే బ్యాక్ యార్డ్ పెద్దగా ఉంది కాబట్టి. బట్ అలా ఫస్ట్ ఒక దాంతో స్టార్ట్ చేద్దాము, ప్రాసెస్ ఎలా ఉంటుందో, మాకు ఇది మేము ఫస్ట్ టైం చేస్తున్నాము, సో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము. ఇవాళకైతే మేము జస్ట్ ఒక గార్డెన్ బెడ్తోనే స్టాప్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయిపోయింది. రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈరోజు వెళ్ళి సప్లైస్ తీసుకొని రావడానికంతా కొంచెం టైం పట్టింది, అందుకే లేట్ అయిపోయింది మేము స్టార్ట్ చేయడం కూడా. సో రేపు కొంచెం ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6-6:30 అలా స్టార్ట్ చేసేసామంటే ఒక 10-11 లోపల మేము ఫినిష్ చేసేసేయచ్చు. కొంచెం ఎండ కూడా తక్కువ ఉంటుంది, మళ్ళీ 11 తర్వాత బాగా ఎండ ఉంటుంది కాబట్టి. సో దిస్ ఇస్ అవర్ డే 1. ఐల్ సీ యూ టుమారో. మేము ఫస్ట్ గార్డెన్ బెడ్ ఎలా సెటప్ చేసామో మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను. హలో ఎవ్రీవన్, సో దిస్ ఇస్ డే 2. నేను చెప్పాను కదా ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేస్తాము అని చెప్పి, కాకపోతే కుదరలేదు. నైట్ నుంచి వాన పడుతూనే ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. సో సరే అని చెప్పి ఇంకా గార్డెన్ బెడ్ సెటప్ చేసేద్దాము, సో వెళ్ళి అక్కడ ఫిక్స్ చేసేసేయచ్చు అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఈవినింగ్ 4 అవుతుంది. మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే కుదరలేదు. ఆల్మోస్ట్ మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. సో నిన్న స్టార్ట్ చేసిన టైంకే ఆల్మోస్ట్ ఈ రోజు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో మాకు ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి ఈరోజు నిన్న పట్టినంత టైం పట్టకపోవచ్చు. సో డే 2 సెకండ్ గార్డెన్ బెడ్ స్టార్ట్ చేసేస్తున్నాము. ఇప్పుడైతే ఇంట్లోనే ఫిక్స్ చేయబోతున్నాము ఆ గార్డెన్ బెడ్ మొత్తం, అండ్ వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్ ఆన్ డే 2. ప్రీవియస్ డే కంటే ఇప్పుడు మాకు పని ఫాస్ట్గా అయింది. ఫస్ట్ థింగ్ అయితే మాకు ఒక ఐడియా వచ్చేసింది ఎలా ఫిక్స్ చేయాలని. సెకండ్ థింగ్ ఏంటి అంటే నిన్న బాగా ఎండగుండింది, కాకపోతే హాల్లో చల్లగా ఉంది కదా, సో ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఫస్ట్ గార్డెన్ బెడ్కి మేము ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యామో సెకండ్ గార్డెన్ బెడ్ కూడా అదే ప్రొసీజర్ ఫాలో అయిపోయాము. మేము కార్డ్బోర్డ్ బాక్సెస్ అయితే సెపరేట్గా ఏం కొనలేదు, మాకు పార్సల్ వస్తాయి కదా, ఆ బాక్సెస్ అన్నీ అలానే సేవ్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇంటికి చాలా షాపింగ్ చేసాము, సో చాలా బాక్సెస్ వచ్చాయి అమెజాన్వి. ఒక సైడ్ గార్డెన్ బెడ్ అయితే రెడీ అయిపోయింది. సెకండ్ వన్ సుధీర్ రెడీ చేస్తున్నాడు. ఇది నా టూల్ కిట్ అనమాట. సో దీంట్లో ఎసెన్షియల్స్ అన్నీ ఉంటాయి, ఒక గార్డెనింగ్కి ఏమేమి కావాలో. ఈ గ్లౌజ్ చూడండి ఎలాంటివి ఉన్నాయో అసలు. నేనైతే కొన్ని సీడ్స్ తీసుకొచ్చాను ఇక్కడ నాటడానికి. ఎండ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, అసలు వర్షం పడినట్టే లేదు. ఏ సీడ్స్ ఎక్కడి వరకు వేసానో అని ఒక ఐడియా ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేను చాప్ స్టిక్స్ పెట్టేసి ఒక దారం కట్టేసి అలా బ్యారియర్ లాగా వేసాను అనమాట. చాలామంది లేబుల్స్ కూడా పెడతారు, బట్ నేనైతే అక్కడ పెట్టలేదు. జస్ట్ గార్డెన్ బెడ్ సెటప్పే కాదండి, మేము కొన్ని మొక్కలు కూడా మా బ్యాక్యార్డ్లో నాటుదాం అనుకున్నాము. మేమైతే గన్నేరు, మందారం, ఇంకా అరటి మొక్కలు ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట. సో ఇప్పటి వరకు అయితే ఒక సైడ్ ప్లాన్ చేసాము. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది వర్క్, ఈరోజు చేసేసాము. మాకైతే లిటరలీ చెమటలు కారిపోతున్నాయి, అసలు ఇంకేం వర్కౌట్స్ అవసరం లేదనిపిస్తుంది. ఇలా గార్డెనింగ్ ఒకటి చేస్తే చాలు, ఫుల్ వర్కౌట్ అయిపోతుంది మాకు. సో ఇప్పుడు ఇట్ సైడ్ అయింది కదా, అండ్ అక్కడ 2 గార్డెన్ బెడ్స్ పెట్టాము. ఒక దాంట్లో అయితే నేను నాటేసాను, ఇంకోటి అంతా పెండింగ్ పెట్టాము. అండ్ ఇప్పుడు అటువైపు ఇంకొన్ని ప్లాంట్స్ నాటబోతున్నాము, అది కూడా కవర్ చేస్తాను నెక్స్ట్. చాలా వరకు అయితే స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే ఈ పని అంతా స్టార్ట్ చేస్తారు. నేను స్ప్రింగ్ టైంలో ఇండియాలో ఉన్నాను, నేను యూఎస్కి వచ్చేసరికి సమ్మర్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఎండ ఇలానే ఎక్కువ ఉండడంతో మేము ఎవ్రీ వీక్ పుష్ చేస్తూనే ఉన్నాం చెప్పాను కదా. సో ఫైనలీ ఒక వీక్ ఇంకా ఇలా కాదు అని చెప్పేసి మొత్తం పని ఒక వీకెండే అవ్వగొట్టేసామన్నమాట. నేనైతే చాలా వరకు ప్లాంట్స్ తీసుకొచ్చాను, కానీ అన్ని ఫ్రంట్ యార్డ్లోనే పెట్టాను. ఒకేసారి బ్యాక్ యార్డ్లో ఇలా నాటేద్దామని చెప్పేసి. సో అలా ఫ్రంట్ యార్డ్లో పెట్టడంతో చాలా వరకు ఎండిపోయాయి అవి. దీని తర్వాత అయితే నేను వెళ్ళి సెకండ్ గార్డెన్ బెడ్లో ఇంకొన్ని సీడ్స్ వేసాను అనమాట. వాటితో పాటు పుదీనా కూడా పెట్టాను. చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కదా. చూసారు కదండి ఎంత కష్టపడాల్సి వచ్చిందో జస్ట్ ఇంతకే. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ నాటుకున్నాం మేము. అక్కడ మీరు వెనకాల చూస్తూ ఉంటే గార్డెన్ బెడ్స్ చేసాము, ఇటైపు అరటి మొక్కలు, అండ్ ఇక్కడ గన్నేరు, మందారం ఇవన్నీ పెట్టుకున్నాము. ఇంకా కొన్ని సీడ్స్ కూడా నాటాను ఆ గార్డెన్ బెడ్స్లో. ఇంకా చాలా పని ఉంది, చాలా గార్డెనింగ్ చేయాలి. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇక్కడ వైండప్ చేస్తున్నాను. మేబీ నెక్స్ట్ వీడియోస్లో పెడతాను మొత్తం గార్డెనింగ్ అంతా. యాక్చువల్లీ మాకు వేరే ప్లాన్స్ ఉంది, బ్యాక్ యార్డ్ మొత్తం చేంజ్ చేద్దాము, లైక్ మొత్తం అంతా గ్రాస్ కాకుండా ఇంకా డిఫరెంట్గా పెడదామని చెప్పేసి ప్లాన్ ఉంది. అవి కూడా వీడియోస్ చేస్తాను నేను. ఇదండి మా గార్డెనింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపికా సుధీర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.